Garuda Express, an international courier service. ఉద్యమ సమయంలో ఎరుపెక్కిన ఓరుగల్లు ఇప్పుడు గులాబీ రంగుగా మారబోతోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుంది. స్వరాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలన్నీ మీకోసం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఓరుగల్లు గులాబీ రంగులమయం కాబోతుంది. ఇక్కడ జరిగే బహిరంగ సభకు తెలంగాణ ప్రగతి నివేదన పేరును ఖరారు చేశారు. ఈ కార్యక్రమ వేదికపై 600 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ వేదికపై మంత్రులు మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు అందరూ ముఖ్య నాయకులు కూర్చునేలా వరంగల్ వేదికను సిద్ధం చేస్తున్నారు. సీఎం, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు ఇలా అందరూ ఈ వేదికపై కూర్చునే అవకాశం ఉంటుంది. ఇక సభ వివరాలను తెలుసుకుంటే మధ్యాహ్నం నుంచి పార్టీ కార్యకర్తలను తరలిస్తారని తెలుస్తుంది. ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం 6 నుంచి సభ మొదలవుతుంది. సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మొదట పార్టీ ముఖ్య నేతలు ప్రసంగించగా ఆ తరువాత సీఎం కేసీఆర్ మాట్లాడుతారని స్పష్టం చేశారు. ఇక వరంగల్ సభకు తరలివచ్చే కార్యకర్తలందరికీ అన్ని విధాలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఎండ వేడిమి నుండి తట్టుకునేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు భోజన ఏర్పాట్లు, చల్లని మంచినీరు అందించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇక సభకు ప్రజల తరలింపు విషయంలో ప్రయాణాలకు సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. పార్టీ నేతలు కార్యకర్తల కోసం ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. దీనికి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అనుమతించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తమ నియోజకవర్గం నుంచి కాజీపేట వరకు రైలు సౌకర్యం కల్పిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి, పెద్దపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. సభకు 15,000 ట్రాక్టర్లతో రైతులను తరలించనున్నట్లు చెబుతున్నారు. రైతుల పట్ల అనేక వరాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ సభకు అత్యధిక సంఖ్యలో రైతులను తరలించనున్నారు. ఇక సభకు వచ్చే పార్టీ కార్యకర్తలపై హెలికాప్టర్ నుండి పూల వర్షం కురిపించాలని పార్టీ యోచిస్తుంది. సభ ఎలాగూ రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా రాత్రి సమయంలో పూలను కార్యకర్తలపై చల్లుతారని సమాచారం. అది కుదరని పక్షంలో సాయంత్రం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇలా ఓరుగల్లు గులాబీల రెపరెపమయం కాబోతుంది.